హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం రాకెట్స్, దానికి సంబంధించిన పార్ట్స్, దానికి సంబంధించిన భాగాలు ఏవైతే ఉన్నాయో, రాకెట్ భాగాలు ఉన్నాయో దాని నుంచి డిస్కస్ చేసాం. పేలోడ్ ఫేరింగ్ అంటే ఏమిటి, గైడెన్స్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటి, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి చూసాం. అలాగే ఫ్యూయల్ ప్రొపెల్లెంట్లో ఉన్న సాలిడ్ ఫ్యూయల్ గురించి, సాలిడ్ ఫ్యూయల్ ఉన్న హెచ్టిబిబి గురించి, అలాగే లిక్విడ్ ఫ్యూయల్లో ఉన్న మనం తీసుకుంటే యూడిఎంహెచ్ గురించి, అలాగే తీసుకుంటే క్రయోజెనిక్లో వాడే ఫ్యూయల్స్ గురించి, లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ గురించి. లిక్విడ్ ఆక్సిజన్ వచ్చేసి -183 అలాగే లిక్విడ్ హైడ్రోజన్ వచ్చేసి -253 సెంటీగ్రేడ్. అలాగే తీసుకుంటే క్రయోజెనిక్ ఫ్యూయల్ తర్వాత మనం శాక్ గురించి, ఇస్ట్రాక్ గురించి, విఎస్ఎస్సి గురించి, ఇస్రో గురించి, ఇలా ఒక్కొక్కటిగా ఫ్యూయల్ సంబంధించింది ఎక్కడ దొరుకుతుంది, తమిళనాడులోని మహేంద్రగిరి, అలాగే బెంగళూరు. అలాగే తీసుకుంటే శాటిలైట్ నిర్మాణం ఎక్కడ, యూఆర్ఎస్సిలో ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్, ఇస్రో శాటిలైట్ సెంటర్గా మునుపటి కాలంలో ఉండేది. తర్వాత అది వచ్చేసి ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్గా. అలాగే విఎస్ఎస్సి గురించి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గురించి. అలాగే తీసుకుంటే శాక్ గురించి, స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ గురించి, ఇస్ట్రాక్ గురించి, ట్రాకింగ్ సంబంధించి, రాకెట్ సంబంధించిన ట్రాకింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఇస్ట్రాక్లో జరగటం. ఇవన్నీ చూసాం. ఇవాల్టి క్లాస్లో మనం మనకు చైర్మన్స్ గురించి, చైర్మన్స్ ఆ కాలంలో ఒక ప్రత్యేకత గురించి. విక్రమ్ సారాభాయ్ గారు తీసుకుంటే ఆయన టైం పీరియడ్, అలాగే ఆయన యొక్క ప్రత్యేకత, ఆ కాలంలో జరిగిన ప్రత్యేకత ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కొక్క చైర్మన్ ఆయనకి సంబంధించి ఆ టైంలో ఏం జరిగింది అనేది చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన ఏమంటారు, భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎవరు అంటారంటే విక్రమ్ సారాభాయ్ గారు అని అంటారు. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1963 to 1971. ఒక్కొక్కటి చూద్దాం. భారత్ రాకెట్ అభివృద్ధిలో ప్రముఖ వ్యక్తులు ఫస్ట్ తీసుకుంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన టైం పీరియడ్ వచ్చేసి 1963 to 1971 ఆయన టైం పీరియడ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు, విక్రమ్ సారాభాయ్. 1960లలో 1960స్లో భారతదేశ స్పేస్ అవసరానికి ప్రపంచానికి వివరించారు. 1960స్లో భారతదేశం స్పేస్ అవసరాన్ని ప్రపంచానికి వివరించాడు. ఏమంటాడంటే ఈయన విక్రమ్ సారాభాయ్ గారు ఏమంటారు, పోటీతత్వంగా స్పేస్ రీసెర్చ్ అనేది జరగకూడదు. ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో, కమ్యూనికేషన్ అవసరాలు, అలాగే వ్యవసాయ ఆధారిత అవసరాలు, ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి తగ్గట్టుగా విద్యకు సంబంధించి కానీ, వ్యవసాయం సంబంధించి కానీ, అలాగే వ్యవసాయం, విద్య, టెలికమ్యూనికేషన్ సంబంధించి కానీ ఈ అవసరాల కోసం సాంకేతికత అనేది రూపొందించుకోవాలి. రాకెట్ సైన్స్ అనేది ఉపయోగపడాలి, అంతేగాని పోటీతత్వం కోసం కాదు అనే వాక్యత ఆయన ముందుకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 1969 ఇస్రో స్థాపనకు ప్రధాన ఆలోచన మరియు కృషి చేసిన వ్యక్తి ఎవరు, మనకు వచ్చేసి విక్రమ్ సారాభాయ్ గారు ఆలోచన ఆయన యొక్క కృషి వల్ల స్థాపించబడింది ఇస్రో. ఎప్పుడు వచ్చింది మనకు 1969 ఆగస్ట్ 15th. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1963 to 1971, 8 years టైం పీరియడ్. ఈయన ఒక ఆలోచన ఏంటంటే స్పేస్ టెక్నాలజీని యుద్ధాల కోసం కాదు, దేనికోసం, పర్యావరణ పర్యవేక్షణ గురించి, వ్యవసాయం గురించి, అలాగే విద్య, టెలికమ్యూనికేషన్ కోసం వాడాలనే దృక్పథం అయినది. ఈయన ఏమంటారంటే యుద్ధాల కోసం కాదు మన స్పేస్ టెక్నాలజీ, నీ దేశం ఎంత నా దేశం అనే యుద్ధ పోటీతత్వం కాదు. దేనికోసం అంటే పర్యావరణం కోసం, విద్య కోసం, టెలికమ్యూనికేషన్ కోసం, మన అవసరాలు, ప్రజల అవసరాల కోసం, దేశీయ అవసరాల కోసం మనం సాంకేతికత ఏదైతే రాకెట్ సైన్స్ అనేది ఉపయోగించబడాలి, కానీ యుద్ధం కోసం కాదని చెప్పిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారు. నెక్స్ట్ చూసుకుంటే 1967లో తుంబా ఈక్వేటర్ లాంచింగ్ స్టేషన్స్ని అభివృద్ధి చేశారు. 1962లోనే మనం ఇంకోస్పార్ ఆధ్వర్యంలో మనకు ఏర్పాటు చేయబడింది. కేరళలోని తుంబాలో ఏర్పాటు చేయబడింది. మనకేంది టెల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1962లో. 1967 నాటికి ఆ తుంబా ఈక్వేటర్లు అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అంటే 1967 నాటికి 52nd లాంచ్ అనేది జరిగింది.
52nd లాంచ్ అనేది జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఎల్వి శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఏఎస్ఎల్వి అగ్మెంటెడ్ లాంచింగ్ వెహికల్ వంటి ఇండిజినియస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్కి పునాది వేశారు. అసలు లాంచ్ వెహికల్స్కి పునాది వేసిన మన శాస్త్రవేత్త ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారు. విక్రమ్ సారాభాయ్ గారు మనకు వచ్చిన ఫస్ట్ లాంచింగ్ వెహికల్స్ వచ్చేసి ఎస్ఎల్వి వెహికల్స్, రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెహికల్స్గా రాకెట్స్ని వెహికల్స్గా గుర్తించడం జరిగింది. ఎస్ఎల్వి శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఏఎస్ఎల్వి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, LVM-3 లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అని పెట్టడం జరిగింది. ఈ ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి అనేది పునాది వేసిన వ్యక్తి ఎవరంటే మనకు వచ్చేసి విక్రమ్ సారాభాయ్ గారు. ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి వంటి ఇండిజినియస్ మనం తయారు చేసుకున్న వెహికల్స్ ఇవి. ఇండిజినియస్ లాంచ్ వెహికల్స్ ప్రోగ్రామ్కి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే మనకు పునాది వేసినంటే స్టార్ట్ చేయలేదు. 1980sలో మనకు 1979లో వచ్చింది ఏది ఎస్ఎల్వి అనేది శాటిలైట్ లాంచింగ్ వెహికల్. కానీ దానికి సంబంధించిన పునాది వేసిన వ్యక్తి వచ్చేసి ఇండిజినియస్ లాంచ్ వెహికల్కి పునాది వేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారు. ఆయన విజన్ వల్లే భారత్ సెల్ఫ్ రిలయంట్ స్పేస్ నేషన్గా వెళ్ళింది. సెల్ఫ్ రిలయంట్ స్వతహాగా మనమే తయారు చేసుకున్న దేశంగా ఎదిగింది. ఎవరో ఒక కృషి వల్ల, విక్రమ్ సారాభాయ్ కృషి వల్ల. మీకు అడిగితే ఇది అడగచ్చు. ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి వంటి ఇండిజినియస్ లాంచ్ వెహికల్స్ ప్రోగ్రామ్కి పునాది వేసిన వ్యక్తి ఎవరు? విక్రమ్ సారాభాయ్ గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని ఎవరిని అంటారంటే విక్రమ్ సారాభాయ్ గారు. నెక్స్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన చైర్మన్ కాదండి, మనకు చైర్మన్ అనేది కాదు. కాకపోతే ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మీకు అంటున్నా ఫస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SLV-3కి ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ఈయన క్షిపణులకి వెళ్ళిపోయారు, డిఫెన్స్ సిస్టమ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఈయన ఏమంటారు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన ట్యాగ్ లైన్ వచ్చేసి మనకి ఈయనకు వచ్చిన బిరుదు ఏంటంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరిని అంటారు? మనకు రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే పేర్లనే ఉన్నాయి. మాకు శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఉడుపి రామచంద్రరావు. చెప్తానండి ఒక్కొక్కటిగా రాసుకోండి, ఎవరి పేరు దగ్గర అక్కడే రాసుకోండి. ఇక్కడ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారత తొలి స్వదేశీ రాకెట్ అయిన SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్. చైర్మన్ కాదు, ప్రాజెక్ట్ డైరెక్టర్. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే మనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ 1980స్లో రోహిణి ఉపగ్రహాన్ని, రోహిణి శాటిలైట్ను కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా భారత్ 6వ లేదా 7వ దేశంగా స్పేస్లో నిలిచింది. అన్ని USA, చైనా, రష్యా ఈ దేశాలతో పోల్చుకుంటే ఈ 1957లో రష్యా అనేది స్పేస్లోకి వెళ్ళింది. అలా ఇండియా ఎన్నో ప్లేస్లో వెళ్ళిందంటే 6th నేషన్గా కన్సిడర్ చేయడం జరిగింది. భారత్ 6వ దేశంగా స్పేస్లోకి వెళ్ళింది. 6 లేదా 7 ఎందుకంటే అంటే అలాగే ఇంకో దేశం కూడా ఉంది. కాకపోతే ఇస్రో అఫీషియల్ డాక్యుమెంట్లో 6th నేషన్గా భారత్ని కన్సిడర్ చేయడం జరిగింది. భారత్ అనేది 6వ దేశంగా స్పేస్లో నిలిచింది. ఒకవేళ ఆప్షన్లో 6 అనేది లేకపోతే 7 కిందకి పెట్టండి. అఫీషియల్ డాక్యుమెంట్లో 6th, భారత్ వచ్చేసి 6th 6వ దేశంగా స్పేస్లో నిలిచింది. అంతరిక్షంలో SLV-3 అనేది ప్రయోగించేసిన తర్వాత భారత్ అనేది 6th ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ తర్వాత మనం అబ్దుల్ కలాం గురించి చెబుతున్నాం. తర్వాత ఇతరం అబ్దుల్ కలాం గారు అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించారు. అగ్ని మరియు పృథ్వీ మిషన్స్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ యువతలో సైన్స్ స్ఫూర్తిని పెంచిన గొప్ప నాయకుడు. ఇండియా కెన్ డూ ఇట్, ఇండియా చేస్తుంది, భారతదేశం చేస్తుంది అనే నమ్మకాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త. యువతలో సైన్స్ స్ఫూర్తిని పెంచిన నాయకుడు ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇండియా కెన్ డూ ఇట్ అనే నమ్మకాన్ని పెంచిన శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈయన జస్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్, చైర్మన్ కాదండి, చైర్మన్ కాదు. నెక్స్ట్ MGK మీనన్. నెక్స్ట్ వచ్చే దాంట్లో చైర్మన్ లిస్ట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. విక్రమ్ సారాభాయ్ గారి ప్రత్యేకత SLV, ASLV ఇండిజినస్గా డెవలప్ చేయడంలో ఆయన పాత్ర అనేది పోషించడం జరిగింది. మరియు MGK మీనన్ గారు ఆయన యొక్క పాత్ర ఏంటంటే కాస్మిక్ రేస్ పరిశోధనలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. కాస్మిక్ రేస్ పరిశోధనలో భారతదేశాన్ని
ప్రపంచ స్థాయిలో నిలిపిన ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ మీనన్, ఎంజీకే మీనన్ ఇస్రో ప్రారంభ దశలో కొంతకాలం చైర్మన్గా పనిచేసి కాస్మిక్ రే పరిశోధనలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. కాస్మిక్ రే అని కనిపడగానే మీరు పెట్టాల్సిన బిట్టే ఆన్సర్ ఎవరంటే ఎంజీకే మీనన్. ఆయన పరిశోధనలో ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని నిలిపారు. కాస్మిక్ రే పరిశోధనలో ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని నిలిపిన వ్యక్తిగా ఎంజీకే మీనన్ గుర్తింపు పొందారు. అతను ఇస్రోకు శాస్త్రీయ దిశలో మార్గనిర్దేశం చేశాడు. ఇస్రోకు శాస్త్రీయ దిశలో మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఎవరైతే ఎంజీకే మీనన్ గారు. ఇప్పటివరకు మనం చూసాం ఏపీజే అబ్దుల్ కలాం గురించి చూసాం, అలాగే విక్రమ్ సారాభాయ్ గురించి చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఎంజీకే మీనన్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది కాస్మిక్ రే. అలాగే శాస్త్రీయ దిశలో ముందుకు తీసుకువెళ్ళాడు. ఇస్రోను శాస్త్రీయ దిశలో ముందుకు తీసుకువెళ్ళాడు ఎంజీకే మీనన్ గారు. నెక్స్ట్ తీసుకుంటే ప్రొఫెసర్ సతీష్ ధవన్ సత్యప్రసాద్ ధవన్ అంటారు. సతీష్ ధవన్ మామూలుగా మనం అంటాం సత్యప్రసాద్ ధవన్. ఆయన టైం పీరియడ్ వచ్చేసి 1972 to 12 years. 1972 years చేసుకుంటే మనకు 1984 వరకే ఆయన చైర్మన్గా కొనసాగారు. ఫస్ట్ వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్ గారు 1963 to 71. 1971 టు అదే టైం పీరియడ్ 71లోనే జనవరి టు సెప్టెంబర్ వరకు ఉన్నదే వ్యక్తి వచ్చేసి ఎంజీకే మీనన్. జనవరి 1972 టు సెప్టెంబర్ 1972 వరకు ఉన్నది ఎంజీకే మీనన్ గారు. తర్వాత తీసుకుంటే 1972 నుంచి 1984 వరకు ఉంది మనకు సత్యప్రసాద్ ధవన్. ఇస్రోకి కఠిన సమయంలో ధైర్యం ఇచ్చిన నాయకుడు అంటే ఇస్రో చేసిన ఏదైతే SLV-3 ప్రయోగాన్ని విఫలమైనా కానీ ఈయన టైం పీరియడ్లోనే వచ్చిందండి. 1979లో మనకు SLV-3 అనేది వచ్చింది. ఫస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SLV-3 ఈయన టైం పీరియడ్లో విఫలమైనప్పుడు ఆ పూర్తిగా బాధ్యత తనే తీసుకున్న చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ సత్యప్రసాద్ ధవన్. ఇస్రోకు కఠిన సమయంలో ధైర్యం ఇచ్చిన నాయకుడు. 1972 to 1984 ఇస్రో చైర్మన్గా పనిచేశారు. SLV-3 మొదటి ప్రయోగం విఫలమైనప్పుడు పూర్తి బాధ్యతను తనపై వేసుకొని బృందాన్ని ప్రోత్సహించారు. SLV-3 ప్రయోగం విఫలమైనప్పుడు పూర్తి బాధ్యత చైర్మన్గా సతీష్ ధవన్ గారు తీసుకొని వాళ్ళ ఎవరైతే ఉంటారో ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ ఆపరేషనల్ డైరెక్టర్ కానీ వాళ్ళను ప్రోత్సహించారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేక తనే పూర్తిగా బాధ్యత అనేది తీసుకోవటం జరిగింది. అందుకు గాను ఆయనకు అందుకని కాదు, చాలా బాధ్యతంగా చాలా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి మనకు సతీష్ ధవన్ గారు. ఆయన పేరు మీదుగానే మనకు షార్న్ SDSC సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని పెట్టడం జరిగింది. ఎప్పుడు 2002లో ఆయన మరణాంతరం పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే SDSC శ్రీహరికోటను ప్రపంచ స్థాయి లాంచ్ బేస్గా అభివృద్ధి చేశారు. గతంలో మనకేముంది తుంబా అనేది ఉంది, కానీ షార్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు? చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకు సత్యప్రసాద్ ధవన్ గారు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అందుకే షార్కి SDSC అనే పేరు ఇవ్వటం జరిగింది. ASLV PSLV డిజైన్ సిస్టమ్ పటిష్టం చేశారు. మనకు ASLV పునాది వేసిన నాయకుడు విక్రమ్ సారాభాయ్ గారు అయితే పునాది వేసిన ASLV PSLV డిజైన్ సిస్టమ్స్ను పటిష్టం చేసిన వ్యక్తి వచ్చేసి మనకు సతీష్ ధవన్ గారు. నెక్స్ట్ తీసుకుని ఆయన లేని ఇస్రో విజయ కథ అసాధ్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ సతీష్ ధవన్ నాయకత్వంలో SLV-3 భారత్ మొదటిసారి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టగలిగింది. ప్రొఫెసర్ సతీష్ ధవన్ SLV-3 ద్వారా భారత్ మొదటిసారి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టగలిగింది. తొలి ఉపగ్రహం అయిన SLV-3 ద్వారా భారతదేశం ఒక తొలి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టగలిగింది. ఎవరి టైం పీరియడ్లో అంటే సతీష్ ధవన్ టైం పీరియడ్లో భారతదేశం SLV-3 రాకెట్ ద్వారా తొలి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టగలిగింది. అతను శ్రీహరికోటను ప్రధాన ప్రయోగ కేంద్రంగా అభివృద్ధి చేసి 12 సంవత్సరాల పాటు నాయకత్వం వహించి ఇస్రోని విశ్వసనీయ సంస్థగా నిలబెట్టారు. షార్ని బాగా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరంటే సతీష్ ధవన్ గారు షార్ని బాగా డెవలప్ చేశారు. ప్రధాన
ఇండియా ఒక ప్రధాన ప్రయోగ కేంద్రంగా షార్ని డెవలప్ చేయడం జరిగింది. ఇండియాలో ప్రధాన ప్రయోగాల అంతరిక్షం సంబంధించిన ప్రయోగాల కేంద్రాన్ని ప్రధానంగా షార్ని డెవలప్ చేసిన వ్యక్తి సతీష్ ధవన్ గారు. అక్కడి నుంచి మనకు ఎస్ఎల్వి కానీ, ఏఎస్ఎల్వి కానీ, పిఎస్ఎల్వి కానీ, అలాగే చూసుకుంటే జిఎస్ఎల్వి, LVM-3 అనే వెహికల్స్ ఇప్పటికి వరకు కూడా అక్కడి నుంచే ప్రయోగం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరి డెవలప్ ఆధారంగా అంటే సతీష్ ధవన్ షార్ని ఆ విధంగా డెవలప్ చేశారు. నెక్స్ట్ తీసుకుంటే మనం సతీష్ ధవన్ గురించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇస్రో యొక్క ప్రధాన లాంచ్ సెంటర్ అయింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇస్రో యొక్క ప్రధాన లాంచ్ సెంటర్ అయింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటరే కదండి, SDSC లాంచ్ సెంటర్గా మనకు అభివృద్ధి అనేది చేయడం జరిగింది. ఎవరు చేశారంటే సతీష్ ధవన్ గారు చేయడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి భారతదేశంలోని SLV-3, ASLV, PSLV, GSLV, LVM-3, SSLV స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వంటి అన్ని ప్రధాన లాంచ్ వెహికల్స్ ప్రయోగాలు ఇక్కడ నుంచే నిర్వహించబడుతున్నాయి. ఎక్కడి నుంచి? షార్ నుంచి నిర్వహించబడుతున్నాయి. ఎవరు డెవలప్ చేశారు? షార్ని బాగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరంటే సతీష్ ధవన్. నెక్స్ట్ చూసుకుంటే శ్రీహరికోట, దీని ఒక లొకేషన్ వచ్చేసి శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతంలో ఉన్న దీవికి దగ్గరలో ఉంది. బంగాళాఖాతంకి దగ్గరలో ఉన్న షార్ శ్రీహరికోటలో ఉండడం జరిగింది. ప్రధాన ప్రయోగ కేంద్రం అనేది 1960s, 70sలో లాంచ్ సెంటర్ పేరు షార్. ఫస్ట్ వచ్చేసి దీని పేరు వచ్చేసి ఏమైనా ఉండదు, షార్ పేరు 1971లో ఏర్పాటు చేశాం కదా. ఈ షార్ యొక్క పేరు వచ్చేసి శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, SHAR, శ్రీహరికోట రేంజ్ అంటారు, లేకపోతే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. 2002 తర్వాత సతీష్ ధవన్ పేరు మీదుగా ఆయన మరణాంతరం SDSCగా డెవలప్ చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా డెవలప్ చేశారు. నెక్స్ట్ తీసుకుంటే 1971 రోహిణి 125 సౌండింగ్ రాకెట్ ప్రయోగంతో శ్రీహరికోట రేంజ్ ఆపరేషనల్ అయింది. శ్రీహరికోట రేంజ్ ఎప్పుడు ఆపరేషనల్ అయిందంటే 1971లో ఆపరేషనల్ అయింది శ్రీహరికోట రేంజ్. ఏ రాకెట్ ఆధారంగా అంటే రోహిణి 125 సౌండింగ్ రాకెట్. ఈ రాకెట్ యొక్క ప్రయోగంతో షార్ అనేది స్టార్ట్ అయింది. షార్ యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. షార్ యొక్క మొదటి ప్రయోగం ఏంటంటే రోహిణి 125 సౌండింగ్ రాకెట్ 1971. ఈ SLV కానీ, ASLV రాకెట్స్ కానీ పూర్తిగా ఆర్బిట్స్లోకి పంపించే ఉపగ్రహాలు తీసుకెళ్ళలేదు. జస్ట్ మన టెస్టింగ్ కోసం మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. రోహిణి శాటిలైట్ని తీసుకెళ్ళడం జరిగింది. దేంట్లో? SLV-3లో మనం రోహిణి శాటిలైట్ని తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే ఎక్కువ నమ్మకమైన వాహనం కిందకి PSLV తర్వాతనే మన అభివృద్ధి అనేది, మన డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే 1972 to 1984 సతీష్ ధవన్ గారి టైం పీరియడ్. ఇస్రో చైర్మన్గా పనిచేశారు. ఈయన స్పేస్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో సెక్రటరీగా పనిచేశారు. సతీష్ ధవన్ గారు స్పేస్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అలాగే ఇస్రో చైర్మన్గా పనిచేశారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో సెక్రటరీగా కూడా పనిచేశారు. SLV-3 వంటి ఎక్స్పెరిమెంటల్ లాంచ్ వెహికల్స్ ప్రోగ్రామ్స్కి బలమైన సంస్థాగత మరియు శాస్త్రీయ కల్చర్ను నిర్మించారు. 5 సెప్టెంబర్ 2002 నుంచి షార్ను అధికారికంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనే పేరు మార్చారు. ఇది ఆయన మరణాంతరం ఆయన సేవలకు గౌరవంగా పెట్టారు. ఆయన సేవలకు, ఇస్రోకి అందించిన సేవలకు, ముఖ్యంగా షార్కి అందించిన సేవలకు అనుగుణంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది షార్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ తర్వాత మనకు SDSC అయిపోయిన తర్వాత డాక్టర్ UR రావ్. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1984 to 1994. 1984 వరకు ఎవరు ఉంటారు? 72 to 84 వచ్చేసి సతీష్ ధవన్. నెక్స్ట్ వచ్చేసి మనకు UR రావ్. ఈయన అంటారు శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన పేరు మీదుగా మనకేమైంది? ఇస్రో శాటిలైట్ సెంటర్ని ఏమని పెట్టారు? UR శాటిలైట్ సెంటర్ అని పెట్టారు. ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్గా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆయన భారత ఉపగ్రహాలు మరియు PSLVల అభివృద్ధిలో అత్యున్నత స్థాయిలో కీలక పాత్ర పోషించిన విజనరీ నాయకుడు. భారత ఉపగ్రహాలు PSLV అభివృద్ధిలో అత్యున్నత స్థాయిలో కీలక పాత్ర పోషించిన విజనరీ నాయకుడు. PSLV అభివృద్ధిలో కీలకమైన నాయకుడు ఎవరంటే మనకు ఉడిపి రామచంద్రరావు. PSLV
పిఎస్ఎల్వి అభివృద్ధిలో అత్యున్నత స్థాయిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వచ్చేసి మనకు ఎస్ఎల్వి ఏఎస్ఎల్వికి పునాది వేసిన నాయకుడు వచ్చేసి ఎవరు? విక్రమ్ సారాభాయ్ గారు. అలాగే మీకు మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటే చూడండి, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అలాగే తీసుకుంటే జిఎస్ఎల్వి, అలాగే LVM3, జిఎస్ఎల్వినే మరి మార్చారండి. జిఎస్ఎల్వికి ఇంకో పేరు LVM3 అని పెట్టడం జరిగింది. ఈ ఎస్ఎల్వి ఏఎస్ఎల్వికి పునాది వేసిన నాయకుడు వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్ గారు. ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి స్టార్ట్ అయింది ఎవరి టైం పీరియడ్లో అంటే మనకు స్టార్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి సతీష్ ధవన్ గారు. 1979లో ఎస్ఎల్వి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి అభివృద్ధిలో అత్యున్నత స్థాయిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వచ్చేసి మనకు UR రావు, ఉడిపి రామచందర్ రావు. నెక్స్ట్ తీసుకుంటే మనం ఉడిపి రామచందర్ రావు భారత్లో తొలి ప్రాయోగిక కమ్యూనికేషన్ ఉపగ్రహం ఎరైన్ అయిన రాకెట్ ద్వారా యాపిల్ అనే ఉపగ్రహాన్ని లాంచ్ చేసి భారత్ని శాటిలైట్ ఎరాలో ప్రవేశపెట్టారు. కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత్లో తొలి ప్రాయోగిక కమ్యూనికేషన్ ఉపగ్రహం ఎవరి కాలంలో ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారంటే రాకెట్ వచ్చేసి ఎరైన్ రాకెట్. ఉపగ్రహం పేరు తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం వచ్చేసి యాపిల్. దాన్ని ఏ రాకెట్ ద్వారా అంటే ఎరైన్. ఎవరి టైం పీరియడ్లో అంటే ఉడిపి రామచంద్రరావు టైం పీరియడ్లో ప్రయోగించడం జరిగింది. దానికి భారత్ను శాటిలైట్ ఏరియాలోకి ప్రవేశపెట్టారు. ప్రొఫెసర్ UR రావు భారతదేశాన్ని ఉపగ్రహ స్వలంబన వైపు తీసుకువెళ్ళి ఇన్సాట్ IRS ఉపగ్రహాల ద్వారా టెలివిజన్, టెలికమ్యూనికేషన్, వాతావరణ సమాచారాన్ని దేశంలో ప్రతి ప్రాంతానికి చేరేలా చేశారు. ఇన్సాట్ IR సిరీస్ అనే ఉపగ్రహాలను అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరంటే ఇన్సాట్ వచ్చి ఇండియన్ నావిగేషన్ శాటిలైట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఒకటి, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఈ ఉపగ్రహాల ఆధారంగా ఏమేమి తెలుసుకున్నాం అంటే టెలివిజన్ కమ్యూనికేషన్ జియోలో ప్రవేశపెట్టడం, టెలికమ్యూనికేషన్, టెలివిజన్, వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ ఇన్సాట్ IRS అలాగే యాపిల్ అనే ఉపగ్రహాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే మనకి ఇక్కడ తీసుకుంటే UR రావు గారు. ఇక్కడ చూసుకోండి, యాపిల్ ఉపగ్రహం అలాగే ఇన్సాట్ IRS ఈ ఉపగ్రహాల ఆధారంగా చేసుకొని ఈ యాపిల్ ఉపగ్రహం వచ్చేసి కమ్యూనికేషన్ ఉపగ్రహం దేని ద్వారా ప్రయోగించారు? ఎరైన్ ద్వారా. అలాగే నెక్స్ట్ ఉపగ్రహాలు తీసుకుంటే ఇన్సాట్ మరియు IRS. ఈ ఇన్సాట్ IRS ఆధారంగా ఏం తెలుసుకున్నాం మనం? శాటిలైట్ ద్వారా డేటా ఏం కలెక్ట్ చేసామంటే దీని ఆధారంగా మనం టెలికమ్యూనికేషన్ సంబంధించింది అలాగే టెలివిజన్, వాతావరణ సమాచారం దేశంలోని ప్రతి ప్రాంతంలోకి చేరేలా చేశారు. ఎవరు? ప్రొఫెసర్ UR రావు గారు. ఆయన్ను అందుకే శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రారంభంలో శాటిలైట్స్ ప్రయోగించిన వ్యక్తిగా ఈయన ఏమంటారంటే శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గౌరవిస్తారు. మనం ఇప్పటికీ విక్రమ్ సారాభాయ్ గారు చూసాం. ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పునాది వేసిన నాయకుడు. అలాగే ఎస్ఎల్వి ఏఎస్ఎల్వికి సంబంధించి ప్రయోగాలు చేసిన వ్యక్తిగా ఎవరు? సతీష్ ధవన్ గారిని తీసుకున్నాం. అలాగే ఇప్పుడు తీసుకుంటే యాపిల్ శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్, అలాగే ఇన్సాట్ మరియు IRS ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీని ఆధారంగా టెలికమ్యూనికేషన్ అలాగే వాతావరణ సమాచారానికి దేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి చేరేలా చేశారు. సార్ UR రావు గారు చేయడం జరిగింది. అందుకే ఈయన ఏమని పిలుస్తారు? శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవిస్తారు. నెక్స్ట్ తీసుకుంటే ఆయన నాయకత్వంలో PSLV ఆపరేషనల్ అయింది. ఎవరి కాలంలో PSLV అనేది ఆపరేషనల్ అయ్యింది? ఎవరి కాలంలో అంటే UR రావు. ఆయన టైం పీరియడ్ ఏమిటి? 84 to 94. 84 నుంచి బిఫోర్ వచ్చేసి సతీష్ ధవన్ గారు. 84 నుంచి మనకు PSLV అనేది ఆపరేషనల్ అయింది. 84 to 94 టైం పీరియడ్లో PSLV అనేది ఆపరేషనల్ అయింది. మరియు కమర్షియల్ శాటిలైట్ లాంచెస్ ప్రారంభమయ్యాయి. PSLV శాటిలైట్స్ ఆపరేషనల్ అయ్యాయి. అలాగే కమర్షియల్ శాటిలైట్స్ లాంచెస్ అనేవి ప్రారంభమయ్యాయి. ఈ కమర్షియల్ శాటిలైట్ లాంచెస్ ఆధారంగా ఏమవుతుందంటే భారతదేశానికి విదేశీ డబ్బు అనేది రావడం జరుగుతుంది. వాణిజ్య వ్యాపారం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎవరి కాలంలో అంటే UR రావు గారి కాలంలో. అందువల్ల విదేశీ దేశాలు ఉపగ్రహాలు లాంచ్ చేసి భారతదేశానికి ఆదాయం వచ్చే మార్గాన్ని సృష్టించారు. ఈ కమర్షియల్ లాంచెస్ ఆధారంగా భారతదేశానికి విదేశీ దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేసి భారతదేశానికి ఆదాయం వచ్చే మార్గాన్ని సృష్టించారు. ఎవరు?
యుఆర్ రావు గారు. ఆయన వలన భారత్ ఇంటర్నేషనల్ స్పేస్ బిజినెస్ మార్కెట్లోకి ప్రాధాన్యత పోయింది. ఇంటర్నేషనల్ స్పేస్ బిజినెస్ మార్కెట్లోకి భారత్ అనేది నిలిచింది. ఇండియన్ స్పేస్ బిజినెస్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఇండియన్ స్పేస్ బిజినెస్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యుఆర్ రావు గారి కాలంలో స్టార్ట్ అయింది. యుఆర్ రావు గారిని ఏమంటారు? శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఈయన కాలంలో ఏమేమి వచ్చే మనకు ఉపగ్రహాలు తీసుకుంటే, యాపిల్ ఉపగ్రహం ఎరైన్ రాకెట్ ఆధారంగా అదొక కమ్యూనికేషన్ ఉపగ్రహం. నెక్స్ట్ తీసుకుంటే ఇన్సాట్ మీకు శాటిలైట్ టాపిక్ వచ్చినప్పుడు ఇన్సాట్ అంటే ఏంది, జీసాట్ అంటే ఏంది, ఐఆర్ఎస్ అంటే ఏంది, IRNSS అంటే ఏంది, ఈఓఎస్ ఏంది, ఇట్లా ప్రతి శాటిలైట్ గురించి చెప్తారు. జస్ట్ ఇప్పుడు ఒక ఎవరి టైం పీరియడ్లో ఏ శాటిలైట్ని తీసుకొచ్చారు, ఏ శాటిలైట్ వారి యొక్క ప్రత్యేకత ఏమిటి మాత్రమే చూద్దాం. మళ్ళీ ఇక్కడ చెప్పి అక్కడ చెప్తే మీకు నోట్స్ అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడ చూడండి, స్పేస్ బిజినెస్ మార్కెట్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు యుఆర్ రావు గారు, ప్రొఫెసర్ యుఆర్ రావు గారు. కమర్షియల్ లాంచెస్ అలాగే పిఎస్ఎల్వి ఆపరేషనల్ ఎవరి టైం పీరియడ్లో అయిందంటే యుఆర్ రావు గారి పీరియడ్లో ఆపరేషనల్ అయింది పిఎస్ఎల్వి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇస్రో చైర్మన్ తీసుకుంటే డాక్టర్ కే కస్తూరి రంగన్. మనకు ఎవరు? యుఆర్ రావు తర్వాత వచ్చింది రంగన్ గారు, కస్తూరి రంగన్ గారు. 1994 to 2003, 9 ఇయర్స్. అటు 5 ఇక్కడ ఒక 3 ఇయర్స్, 5 3 8 ఇయర్స్, 9 ఇయర్స్ అండి, 9 ఇయర్స్. నెక్స్ట్ డాక్టర్ కస్తూరి రంగన్ పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహనాలను ఆపరేషనల్ స్థాయికి తీసుకువచ్చి భారీ ఉపగ్రహాలను భారత్ స్వయంగా ప్రయోగించే దిశలో ముఖ్య కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే మనం డాక్టర్ కస్తూరి రంగన్ పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహనాలను, పిఎస్ఎల్వి ఇటు పిఎస్ఎల్వి కానీ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వాహనాల్లో ఆపరేషనల్ స్థాయికి తీసుకువచ్చి భారీ ఉపగ్రహాలను భారత్ స్వయంగా ప్రయోగించే దిశలో ముఖ్య కర్తవ్యాన్ని నిర్వహించారు. అంటే భారత్ కస్తూరి రంగన్ గారి టైం పీరియడ్లో పిఎస్ఎల్వి కానీ ఇటు జిఎస్ఎల్వి కానీ ఆపరేషనల్ అవ్వటం కానీ, అలాగే భారీ ఉపగ్రహాలు భారత్ పంపించే దిశగా ఎవరి టైం పీరియడ్లో జరిగిందంటే డాక్టర్ కస్తూరి రంగన్ గారి టైం పీరియడ్లో ఆపరేషనల్ అయినది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే భూమి పర్యవేక్షణ ఉపగ్రహాల ద్వారా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వనరుల పర్యవేక్షణలో పెద్ద మార్పులు వచ్చాయి. భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు అంటే మనం ఏమని పిలుస్తారంటే ఆ శాటిలైట్ని ఈఓఎస్ అని పిలుస్తారు. భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు. ఈఓఎస్ అంటే ఎర్త్, ఓ అంటే అబ్జర్వేషన్, ఈ అంటే ఎర్త్, ఓ అంటే అబ్జర్వేషన్, ఎస్ అంటే శాటిలైట్. ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ భూమిని పర్యవేక్షించే ఉపగ్రహాలను. ఈ ఉపగ్రహాల ఆధారంగా భూమిని పర్యవేక్షిస్తున్నప్పుడు ఏమైతే ఈ శాటిలైట్స్ ఎప్పుడైతే భూమిని పర్యవేక్షిస్తున్నప్పుడు పైనుంచి దాని ఆధారంగా వ్యవసాయం ఏ విధంగా ఉంది, అలాగే విపత్తుల నిర్వహణ, విపత్తులు ఎప్పుడు వస్తున్నాయని అలర్ట్స్ అనేది మెసేజ్ అని రావటం కానీ, అలాగే వనరుల పర్యవేక్షణలో వనరుల ఏ రిసోర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఈ ఈఓఎస్ ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది, డేటా అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి టైం పీరియడ్లో జరిగిందంటే మనకు కస్తూరి రంగన్ గారి టైం పీరియడ్లో జరిగింది. కస్తూరి రంగన్ గారి టైం పీరియడ్లో ఏమేమి జరిగింది మనకు? పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి అనేది ఆపరేషనల్ అయింది. అలాగే ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ ఆధారంగా వ్యవసాయ పర్యవేక్షణ, అలాగే భూ పర్యవేక్షణ, అలాగే వనరులు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనే పర్యవేక్షణ, అలాగే విపత్తుల నిర్వహణ, విపత్తులు ఎక్కడెక్కడ సంభవిస్తాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ముందుగానే తుఫాన్ అలర్ట్స్ ఇవన్నీ ముందుగానే వస్తున్నాయి. ఎవరి కాలంలో ఇవన్నీ తెలిసాయంటే కస్తూరి రంగన్ గారి కాలంలో తెలియటం జరిగింది. ఆయన టైం పీరియడ్ వచ్చేసి 1994 to 2003. డాక్టర్ కస్తూరి రంగన్ పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహనాలను ఆపరేషనల్ స్థాయికి తీసుకొచ్చింది ఎవరంటే కస్తూరి రంగన్ గారు. అలాగే భారీ ఉపగ్రహాలను భారత్ స్వయంగా ప్రయోగించే దిశలో ముఖ్య కర్తవ్యాన్ని నిర్వహించారు. ఈఓఎస్ను భారీ ఉపగ్రహాలను భారత్ స్వయంగా ప్రయోగించే దిశలో ముఖ్య కర్తవ్యాన్ని నిర్వహించారు. భూ పర్యవేక్షణ ఉపగ్రహాల ద్వారా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అలాగే వనరుల పర్యవేక్షణలో పెద్ద మార్పులు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు 2003 నుంచి 2009 వరకు మాధవన్ నయ్యర్ ఈయన ఏం చేశారు? నయ్యర్ గారి నాయకత్వంలో భారత్ తొలి చంద్రయాన్ మిషన్ విజయవంతమైంది. ఇప్పుడు మనం చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ 2008లో ఎవరి టైం పీరియడ్ అంటే మాధవన్ నయ్యర్ గారి టైం పీరియడ్లో 2003 నుంచి 2009
మనకు చంద్రయాన్ 2 చంద్రయాన్ 3 కన్నా ముందే చంద్రయాన్ 1 మిషన్ 2008లో సక్సెస్ అయిందనే విషయం అందరు మర్చిపోయారండి. అది పెద్ద సక్సెస్, ఇండియాకు పెద్ద సక్సెస్ ఏంటంటే చంద్రయాన్ 1 2008లో వచ్చింది. అక్టోబర్ 2008లో వచ్చింది మనకు చంద్రయాన్ 1 మిషన్. ఎవరి టైం పీరియడ్లో అది సక్సెస్ అయిందంటే మనకు మాధవన్ నయ్యర్ ఆయన టైం పీరియడ్ 2003 నుంచి 2008. దానికన్నా ముందు కస్తూరి రంగన్ 1994 to 2003. మీకు పదే ఇయర్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నట్టే మేబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నయ్యర్ గారి నాయకత్వంలో భారత్ తొలి చంద్రయాన్ మిషన్ చంద్రయాన్ 1 విజయవంతమై చంద్రునిలోని నీటి ఆనవాళ్లు కనిపెట్టే దిశలో భారత్ పరిశోధనలో ప్రపంచ గుర్తింపు లభించింది. చంద్రుడిపై నీటి ఆనవాళ్ళని గుర్తించేసి దాంట్లో ఏ రిసోర్సెస్ ఉన్నాయని గుర్తుపెట్టింది. దానికి సంబంధించిన డేటా ఎవరు తీసుకొచ్చారంటే చంద్రయాన్ 1 శాటిలైట్ ఆధారంగా తీసుకురావడం జరిగింది. ఎవరి టైం పీరియడ్? నాయర్ గారి టైం పీరియడ్లో తీసుకురావడం జరిగింది. మాధవన్ నయ్యర్. చంద్రశాస్త్ర పరిశోధనలో భారత్ ముందంజలో నిలిచింది. చంద్రశాస్త్ర పరిశోధనలో భారత్ ముందంజలో నిలిచింది. నెక్స్ట్ తీసుకుంటే డాక్టర్ కె రాధాకృష్ణన్. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 2009 to 2014. డాక్టర్ కె రాధాకృష్ణన్ 2009 to 2014. నెక్స్ట్ వచ్చేసి ఇస్రోని ప్రపంచానికి పరిచయం చేసిన ఆధునిక నాయకుడు. ఇతను అంటారు ఆధునిక నాయకుడు. ఇస్రోని ప్రపంచానికి పరిచయం చేసిన ఆధునిక నాయకుడు డాక్టర్ కె రాధాకృష్ణన్. పిఎస్ఎల్వి విజయాలు పీక్ చేరిన కాలంలో చైర్మన్. పిఎస్ఎల్విని పీక్ స్టేజ్లోకి తీసుకెళ్లిన నాయకుడు వచ్చేసి డాక్టర్ కె రాధాకృష్ణన్. ఏ టైం పీరియడ్లో పిఎస్ఎల్విని పీక్ స్టేజ్లోకి వెళ్ళిందంటే 2009 నుంచి 2014 కాలంలో. ఎవరు ఆ టైంలో చైర్మన్ వచ్చేసి డాక్టర్ కె రాధాకృష్ణన్. చారిత్రక మిషన్లో వచ్చేసి మంగళయాన్ ఆర్ మార్స్ ఆర్బిటరీ మిషన్ అంటారు. మామ్ అంటే మార్స్ ఆర్బిటరీ మిషన్, మంగళయాన్ మిషన్. 2013లో ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ విజయవంతం పొందిన ఏకైక దేశం. అంటే మార్స్కి చాలా దేశాలు పంపించాయండి, శాటిలైట్స్ అనేది పంపించడం జరిగింది. కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఏ దేశం కూడా మార్స్ మీదకి వెళ్ళడం జరగలేదు. కానీ భారతదేశం అనేది 2013లోనే డాక్టర్ కె రాధాకృష్ణ గారి నాయకత్వంలో మార్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే భారత్ అనేది కరెక్ట్ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. శాటిలైట్ను కరెక్ట్ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. ఇస్రో రెప్యుటేషన్ను గ్లోబల్ స్పేస్ స్టేజ్ మీద నిలిపారు. అందుకే ఏమన్నారు, ఇస్రోని ప్రపంచానికి పరిచయం చేసిన ఆధునిక నాయకుడు. ఫస్ట్ అటెంప్ట్లోనే తీసుకువెళ్ళేసి మార్స్లో పెట్టారు. దానికన్నా ముందు మాధవన్ నయ్యర్ గారు చంద్రయాన్ మిషన్ ఆధారంగా ఆయన చంద్రయాన్ ఫస్ట్ వచ్చేసి మనకు సక్సెస్ఫుల్ అయింది. మనకు చంద్రయాన్ మిషన్స్ మొత్తం ఇప్పటివరకు 3 ఉన్నాయండి. చంద్రయాన్ 1, 2, 3. 2008లో ఒకటి, 2019లో ఒకటి, 2023లో ఒకటి. 2019లో చంద్రయాన్ 2 విఫలమైంది. కానీ ఆర్బిటర్ అది ల్యాండర్ అనేది విఫలమైంది. కానీ ఆర్బిట్లో తిరిగేది శాటిలైట్ ఉంటుంది కదండి, ఆ శాటిలైట్ అనేది ఇప్పటికీ తిరుగుతూనే ఉందండి. దానికి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేస్తూ మన స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏదైతే ఆర్బిటర్ నుంచి ఏదైతే శాటిలైట్ నుంచి వచ్చిన రోవర్ ఉంటుందో, ల్యాండర్ రోవర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సరిగ్గా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరగలేదు. అది జస్ట్ దానివల్ల అది విఫలం అవడం జరిగింది. చంద్రయాన్ 3లో ఆ మిస్టేక్స్ జరగకుండా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. అది అనేది పనిచేయడం జరిగింది. చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం డాక్టర్ కె రాధాకృష్ణన్ గారిని తీసుకుంటే 2013లో మార్స్ మిషన్ అనేది విజయవంతమై ఆయన ఆధునిక నాయకుడిగా భారతదేశాన్ని గ్లోబల్ స్పేస్ స్టేజ్ మీద నిలిపారు. నెక్స్ట్ తీసుకుంటే పిఎస్ఎల్వి విజయాలను మరింత బలపరిచే జిఎస్ఎల్వి క్రయోజెనిక్ సాంకేతికను పునరుద్ధరించారు. జిఎస్ఎల్వి క్రయోజెనిక్ ఇంజన్ను పునరుద్ధరించిన నాయకుడు ఎవరంటే డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. ఆయన నాయకత్వం ఇస్రోకి గోల్డెన్ ఎరాగా పిలుస్తారు. మామ్ అంటే మార్స్ ఆర్బిటరీ మిషన్. మీకు ఒక్కొక్క దాంట్లో మార్స్కి వచ్చేసి డాక్టర్ కె రాధాకృష్ణన్, చంద్రయాన్ 1 వచ్చేసి మాధవన్ నయ్యర్. నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి రీతు కరిదాల్. మామ్స్లో ఉన్న డిప్యూటీ ఆపరేషనల్ డైరెక్టర్ అంటే శ్రీమతి రీతు కరిదాల్. ఈవెన్ అంటారు రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనం చూసింది శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఉడిపి రామచంద్రరావు. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా వచ్చేసి శ్రీమతి రీతు కరిదాల్. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఏదైతే మార్స్ మిషన్ అంటారా, మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్లో డిప్యూటీ ఆపరేషనల్ డైరెక్టర్. ఇక్కడ అడిగే బిట్ ఛాన్సెస్ ఏంది, రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే శ్రీమతి రీతు కరిదాల్.
ఏం చేసింది ఏమంటే మామ్ డిప్యూటీ ఆపరేషనల్ డైరెక్టర్, మామ్స్ డిప్యూటీ ఆపరేషనల్ డైరెక్టర్. ఈమె ఎవరి నాయకత్వంలో పనిచేసింది మనకు? మార్స్ మిషన్ ఎవరిది? డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. నావిగేషన్, ట్రాజెక్టరీ కరెక్షన్స్లో ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్న వల్లే మామ్ విజయవంతం సాధించింది. ఈమె తీసుకుంది ఏంటంటే, ఈమెను రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే ట్రాజెక్టరీ కరెక్షన్స్, నావిగేషన్ సరైన దిశలో పెట్టడం, ట్రాజెక్టరీ అంటే ఏ దిశలో వెళ్తుంది, ఎంత ఆర్బిట్ అనేది స్టేబుల్గా ఉందా, అన్స్టేబుల్గా ఉందా, కరెక్ట్ డైరెక్షన్స్లో తీసుకున్న స్పాట్ డెసిషన్స్ వల్లనే శ్రీమతి రీతు కర్దన్ రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. భారత్ మహిళా శాస్త్రవేత్తలకు నిదర్శనంగా నిలిచింది. శ్రీమతి రితు ఖరీదాల్. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాని డాక్టర్ కె శివన్ గారిని పిలుస్తారు. డాక్టర్ కె శివన్ గారు, డాక్టర్ కె అనగా కైలాసో వడివో శివన్గా పిలుస్తారు. ఈయనను చాలామంది రాకెట్ మెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. రాకెట్ మెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? డాక్టర్ కె శివన్ గారిని పిలవడం జరుగుతుంది. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు మనకు? రాకెట్ ఉమెన్ వచ్చేసి శ్రీమతి రితు ఖరీదాల్. ఈ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మీడియా వాళ్ళు పిలవడం జరిగిందండి, మీడియాలో ప్రచురితమైంది. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేసి డాక్టర్ కె శివన్ గారిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ రాకెట్ ఉమెన్ తీసుకున్నాం. అలాగే శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఉడిపి రామచంద్రరావు. నెక్స్ట్ తీసుకుంటే శ్రీమతి ముత్తయ్య వనిత గారు, చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్. మిషన్ డైరెక్టర్ వచ్చేసి చైర్మన్ కాదని మిషన్ డైరెక్టర్ వచ్చేసి మనకు శ్రీమతి వనిత గారు. మిషన్ ప్లానింగ్ నుండి స్పేస్ క్రాఫ్ట్ అసెంబ్లీ వరకు మొత్తం బృందానికి నాయకత్వం వహించారు. ఇస్రోలో మహిళా టెక్నికల్ లీడర్షిప్కి బలమైన గుర్తింపుగా నిలిచారు. ఇస్రోలో మహిళల టెక్నికల్ లీడర్షిప్కి బలమైన గుర్తింపుగా నిలిచారు. ఎవరు? వనిత గారు, శ్రీమతి ముత్తయ్య వనిత గారు. నెక్స్ట్ తీసుకుంటే డాక్టర్ ఎస్ రామకృష్ణ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్, క్యూఎల్, డిఎల్ వంటి వేరియంట్లతో అలాగే కమర్షియల్ లెవెల్స్కి తీసుకువెళ్ళారు. అద్భుత విజేత రేటు ఉన్న పిఎస్ఎల్విని సర్వోత్తమ లాంచ్ వెహికల్గా మార్చారు. అలాగే వేరియంట్స్లో పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్స్ అంటే పిఎస్ఎల్వి ఎక్సెల్ అని ఒక వేరియంట్, క్యూఎల్ అనేసి, డిఎల్ అనేసి ఈ వేరియంట్స్ ఉంటాయండి. పిఎస్ఎల్వి వెహికలే, కాకపోతే ఒక్కొక్క దానికి ఏం అవసరం ఉంది ఆ అవసరం తగ్గట్టుగా వేరియంట్స్ అనేది ఉండడం జరిగింది. మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి. ఎక్సెల్, క్యూఎల్, డిఎల్ ఇంకో వేరియంట్ ఉంటుందండి. మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి పిఎస్ఎల్విలో. ఈ వేరియంట్లు అలాగే కమర్షియల్ లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, అలాగే అద్భుత విజేత రేటు ఉన్న పిఎస్ఎల్వి సర్వోత్తమ లాంచ్ వెహికల్గా నిలిచిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఎస్ రామకృష్ణ. వీళ్ళు ఇస్రో చైర్మన్లు కాదండి, ఫేమస్ పర్సనాలిటీ. శ్రీమతి రీతు ఖరీదాల్ కానీ, ముత్తయ్య వనిత గారు కానీ, ఎస్ రామకృష్ణ గారు కానీ జస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ చూసుకుంటే శ్రీధర్ నంబియార్ మరియు దత్తాత్రేయ గారు, ఎంఆర్ దత్తాత్రేయ గారు పిఎస్ఎల్వి ప్రపల్షన్ స్ట్రక్చరల్ టెక్నాలజీని స్వదేశీ సాంకేతికతో రూపొందించారు. ఇండిజినియస్ టెక్నాలజీతోటి పిఎస్ఎల్వి ప్రపల్షన్ అలాగే స్ట్రక్చరల్ టెక్నాలజీతో స్వదేశీ సాంకేతికతో రూపొందించారు. ఎవరు మనకు? ఎంఆర్ దత్తాత్రేయ గారు కానీ అలాగే శ్రీధర్ నంబియార్ గారిని. నెక్స్ట్ తీసుకుంటే చైర్మన్ తీసుకుంటే డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ 2015 నుంచి 2018. డాక్టర్ కిరణ్ కుమార్ భారత్ స్వదేశీ నావిగేషన్ సంబంధించిన శాటిలైట్స్ వచ్చేసి IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నావిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ను ఆపరేషనల్ చేసి నావిగేషన్లో స్వలంబ సాధించారు. ఎవరి టైం పీరియడ్లో నావిగేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఏఎస్ కిరణ్ కుమార్. ఆయన టైం పీరియడ్ వచ్చేసి 2015 నుంచి 2018. డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ భారత్ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన IRNSS లేదా నావిక్ను ఆపరేషనల్ చేసి నావిగేషన్లో స్వలంబన సాధించారు. అమెరికాకు వచ్చేసి GPS ఎలాగైతే ఉంటుందో, రష్యాకు వచ్చేసి గ్లోస్నాస్ ఏ విధంగా అవుతాయి, ఇండియాకు వచ్చేసి నావిక్, దానికి పూర్వ పేరు వచ్చేసి IRNSS అనేది పెట్టడం జరిగింది. రిమోట్ సెన్సింగ్ GIS శాటిలైట్స్ ద్వారా దేశవ్యాప్తంగా GIS శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ ద్వారా దేశవ్యాప్తంగా భౌగోళిక సమాచారాన్ని బలోపేతం చేశారు. డాక్టర్ కె శివన్. నెక్స్ట్ వచ్చే చైర్మన్ వచ్చేసి డాక్టర్ కె శివన్.
నావిగేషన్ సంబంధించింది మనకు వస్తే నావిగేషన్ పేరు వస్తే కిరణ్ కుమార్, డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ నావిగేషన్ సంబంధించింది. ఆయన నావిగేషన్ సంబంధించిన నావిక్ను ఆపరేషన్ చేసి భారత్ని స్వలంబన భారత్ని స్వలంబనగా సాధించడం జరిగింది. భారత్లో నావిక్ శాటిలైట్ ఆధారంగా స్వలంబన సాధించిన దేశంగా గుర్తింపుగా తీసుకొచ్చిన నాయకుడు వచ్చేసి మనకు డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కె శివన్. డాక్టర్ కె శివన్ ఇందాక చెప్పాను కానీ డాక్టర్ కె శివన్ ఏమని పిలుస్తారు? రాకెట్ మెన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ కె శివన్ వచ్చేసి 2018 నుంచి 2022, 2018 నుంచి 2022 4 సంవత్సరాల పనిచేశారు. డాక్టర్ కె శివన్ గారి నాయకత్వంలో 18-22 మీకు ఆల్రెడీ చెప్పాను. 2019లో చంద్రయాన్ 2 మిషన్ అనేది రావడం జరిగింది. మళ్ళీ 2023లో మనకు వచ్చేసి చంద్రయాన్ 3 అనేది వచ్చింది. మార్చ్ వచ్చేసి 2013లో రావడం జరిగింది. డాక్టర్ కె శివన్ గారి నాయకత్వంలో చంద్రయాన్ 2 విజయవంతంగా ప్రయోగమై ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రునిపై శాస్త్రీయ పరిశోధనను సాగిస్తుంది. కాకపోతే దీంట్లో ల్యాండర్ ఏదైతే ఉందో సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ అయిపోయిందండి. క్రాష్ అయిపోవడం వల్ల చంద్రయాన్ 2 ఏదైతే మనం ఆర్బిటర్ అయితే పనిచేస్తుంది, కాకపోతే ల్యాండింగ్ అనేది సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ అయిపోయింది. అదేవిధంగా గగన్యాన్ భారత్ తొలి మానవ అంతరిక్ష ప్రయోగ కార్యక్రమానికి పునాది వేసిన నాయకుడు. గగన్యాన్ మిషన్ అంటే తొలి మానవ అంతరిక్ష మిషన్. ఈ గగన్యాన్ మిషన్ ఆధారంగా 3 మానవుల్ని, ఒకటి రోబోట్ కానీ 2 మనుషుల్ని మొత్తం గగన్యాన్ మిషన్లో తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించిన పునాది వేసిన ఎవరంటే మానవ తొలి మిషన్ అయిన గగన్యానికి పునాది వేసిన నాయకుడు మనకు వచ్చేసి డాక్టర్ కె శివన్. ఈయనని అంటారు, ఆయన్ని మీడియా రాకెట్ మెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే ఎస్ సోమనాథ్ 2022 నుంచి 2025. ఇక ఈ దాంట్లో ప్రత్యేకత అంటే 2023లో వచ్చిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్ కావటం. సోమనాథ్ గారి నాయకత్వంలో భారత్ చంద్రయాన్ 3 విజయంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించింది. ఇది చారిత్రాత్మక ప్రపంచ రికార్డ్. ఇది చారిత్రాత్మక విజయం. ఇంతవరకు చంద్రుని దక్షిణ ధ్రువంలో ఎవరు శాటిలైట్ని పెట్టడం జరగలేదు, ల్యాండర్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ పెట్టిన దేశం వచ్చేసి మన దేశమే, భారతదేశం. ఈ చంద్రయాన్ 3 విజయం సాధించిన నాయకుడు ఎవరంటే మనకు సోమనాథ్. అదేవిధంగా ఆదిత్య L1 సూర్య పరిశోధన మిషన్ కూడా ఆయన కాలంలో ప్రయాణం ప్రారంభించారు. ఆదిత్య L1 అనే సూర్య పరిశోధన మిషన్ కూడా ఆయన కాలంలో ప్రయాణం ప్రారంభించారు. ఆదిత్య L1 అనే మిషన్ కూడా దానికి సంబంధించిన మిషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చంద్రయాన్ మిషన్ 3 అనేది విజయం సాధించడం జరిగింది. ఎవరి కాలంలో? ఎస్ సోమనాథ్. టైం పీరియడ్ 2022 నుంచి 2025. నెక్స్ట్ లాస్ట్ తీసుకుంటే డాక్టర్ వి నారాయణ్. ప్రజెంట్ ఉన్న చైర్మన్ డాక్టర్ వి నారాయణ్. డాక్టర్ నారాయణ్ ప్రముఖ క్రయోజెనిక్ మరియు లిక్విడ్ ప్రపల్షన్ నిపుణుడు కాగా, అలాగే ప్రస్తుత ఇస్రోను నాయకత్వం వహిస్తూ గగన్యాన్ తదుపరి దశలో ముందుకు నడుపుతున్నాడు. గగన్యాన్ మిషన్ను ప్రజెంట్ నిర్వహిస్తున్న నాయకుడు ఎవరంటే డాక్టర్ వి నారాయణ్. భవిష్యత్ సూర్య అలాగే చంద్ర మిషన్లకు వ్యూహాత్మక దిశనిచ్చి భారత అంతరిక్ష బలాన్ని పెంచుతున్నారు. ఎవరు? భవిష్యత్తులో వచ్చి చంద్రయాన్ 4 మిషన్స్ కానీ, అలాగే సూర్య మిషన్ సంబంధించిన ఆదిత్య మిషన్స్ కానీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే నాయకుడు. అలాగే గగన్యాన్ సంబంధించిన మిషన్స్ ముందుకు తీసుకెళ్ళిపోయే నాయకుడు. దేంట్లో నిపుణుడైన లిక్విడ్ ప్రపల్షన్లో, అలాగే క్రయోజెనిక్ ప్రపల్షన్స్లో నిపుణుడు ఎవరంటే డాక్టర్ వి నారాయణ్. ప్రజెంట్ ఇస్రో చైర్మన్. ఇప్పటివరకు ఇస్రో చైర్మన్స్ మరియు అతని ప్రత్యేకత ఏమిటో చూద్దాం. ఒక్కొక్కటిగా చూద్దాం. మీకు ఒక స్లైడ్లో ఇచ్చాను, ఇక్కడ చూడండి. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రో పునాది మరియు ఆయన టైం పీరియడ్ 10 సంవత్సరాలు వచ్చేసి 1963 to 1971. ప్రొఫెసర్ సత్యప్రసాద్ ధవన్ SLV 3 విజయం ఎవరు టైం పీరియడ్లో విజయం సాధించిందంటే ప్రొఫెసర్ సత్యప్రసాద్ ధవన్. ఆయన టైం పీరియడ్ వచ్చేసి 72 to 84. డాక్టర్ UR రావు శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయనను పిలుస్తారో. అట్లాగే శాటిలైట్ కమ్యూనికేషన్ ఎరా ఎవరు టైం పీరియడ్లో స్టార్ట్ అయిందంటే ప్రొఫెసర్ UR రావు. ఈయన టైం పీరియడ్లో ఏమేమి ఉన్నాయి? UR రావు గారి టైం పీరియడ్లో మనం చూసినట్టు IRNSS అనేది, అలాగే తీసుకుంటే మనం
యాపిల్ శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది తొలి శాటిలైట్ అనేది స్టార్ట్ అయింది ఈయన టైం పీరియడ్లోనే. ఈయన టైం పీరియడ్లో అనేదాన్ని ఏమంటారు శాటిలైట్ కమ్యూనికేషన్ ఎరా అనేది ఈయన టైం పీరియడ్లో స్టార్ట్ అయింది 1984 to 1994. మాధవన్ నయర్ గారి టైం పీరియడ్లో సక్సెస్ఫుల్ మిషన్ చంద్రయాన్-1. చంద్రయాన్ మిషన్ ఎప్పుడు వచ్చింది మనకు 2008. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 2003 నుంచి 2009. నెక్స్ట్ రాధాకృష్ణన్ మంగళయాన్ ఏమైనా ఎప్పుడు వచ్చింది మనకు 2013లో వచ్చింది. 2013లో వచ్చింది మంగళయాన్. డైరెక్టర్ ఎవరు డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. ఈయన టైం పీరియడ్ వచ్చి 2009 నుంచి 2014. డాక్టర్ కె శివన్ గగన్యాన్ మరియు చంద్రయాన్-2 మిషన్స్. చంద్రయాన్-2 అన్సక్సెస్ఫుల్ అయింది, కాకపోతే ఆర్బిటర్ తిరుగుతూనే ఉంది. అలాగే గగన్యాన్ మిషన్కి పునాది వేసిన నాయకుడు ఎవరంటే శివన్ 2018 నుంచి 2022. సోమనాథ్ చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా వచ్చింది. చంద్రయాన్-2 వచ్చేసి 2019, చంద్రయాన్-3 వచ్చేసి 2023. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. మీకు శాటిలైట్స్ చెప్పేటప్పుడు కూడా శాటిలైట్స్ ఎప్పుడైతే రాకెట్ వెహికల్స్ అయితే అయిపోయిన తర్వాత శాటిలైట్స్ గురించి చెప్తా. శాటిలైట్ వెహికల్స్ చెప్పేటప్పుడు ఈ చంద్రయాన్ మిషన్స్ గురించి, మంగళయాన్ మిషన్స్ గురించి ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో ఆ శాటిలైట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు వారి యొక్క ప్రముఖ కృషి దేని మీద పెట్టారు, అలాగే ఏ మిషన్స్ ఎవరెవరి టైం పీరియడ్లో జరిగింది, ప్రముఖ శాస్త్రవేత్తల గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రేపటి క్లాస్లో లాంచ్ వెహికల్స్ SLV-3 రాకెట్ లాంచ్ వెహికల్స్, అలాగే ASLV గురించి, PSLV, GSLV గురించి డిస్కస్ చేద్దాం. రేపటి క్లాస్లో SLV-3ని స్టార్ట్ చేస్తాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నా. అలాగే మా వీడియోస్ మీ వరకు ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అలాగే కంటెంట్లో ఏమైనా ముందుగా యాడ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.